ఉండేది జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నిర్వీర్యం చేశారు ఈ అన్ని అంశాలకు సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారితో మొదలు పెడదాం. మరి కాసేపట్లో టీడీపీ పార్టీ నుంచి జాతీయ అధికార ప్రతినిధి తిరునగర్ జ్యోత్స్న గారు కూడా జాయిన్ అవుతారు. సత్యమూర్తి గారు నమస్తే అండి. సార్, ఇప్పుడు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం ఎంత ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారో మనం చూస్తా ఉన్నాం. వ్యవస్థలు కావచ్చు, చివరికి రోడ్లను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి. సో ఈ నేపథ్యంలో ఎక్కడ కాలువలు పూడికలు తీసిన పరిస్థితి కనిపించలేదు. ఎక్కడ చెరువులు కావచ్చు, కుంటలను సంరక్షించడం కావచ్చు, పూర్తిగా కబ్జాలే కదా వాళ్ళు చేసినాయి. పూర్తిగా ఇష్టానుసారంగా ఇసుకను తవ్వేసుకోవడం, అమ్మేయడం, ఇవే వీళ్ళు చేసినవంతా. సో ఇప్పుడు ఈ ఆర్టీజీ వ్యవస్థ గురించి మీకు తెలియంది కాదు. సీనియర్ ఒక జర్నలిస్ట్గా ఉన్నారు మీరు. గతంలో కూడా మీరు చాలా అంశాలు కూడా వీటికి సంబంధించి మాట్లాడిన పరిస్థితి. సో ఒక రాజకీయ విశ్లేషకులుగా ఏం చెప్తారు సార్? ఈ వ్యవస్థ ఉండి ఉంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలందరూ కూడా కష్టపడుతున్నారు. అయినప్పటికీ ఆ వ్యవస్థ ఇంకా ఉండి ఉంటే, అంటే మళ్ళీ మొదలుపెట్టారు కానీ సమర్థవంతంగా పనిచేసి ఉండి ఉంటే ఇంకా ఎంత అద్భుతం జరిగేది, ఇంత ఇబ్బందులు ఉండేవి కావు కదా. చాలా ఇది మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు పవన్ గారు. ఇది ఏంటి అంటే ఈ గుడ్ గవర్నెన్స్ లో పార్ట్ అండి. ఇది రియల్ టైం గవర్నెన్స్ అనేది గుడ్ గవర్నెన్స్ లో ఒక భాగం అన్నమాట, అంతర్భాగం. చాలా ఈ రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ని తీసుకొచ్చిన తర్వాత మొత్తం జిల్లాల్లో కూడా, అన్ని జిల్లాల్లో, అంటే అప్పుడు 13 జిల్లాలు ఉండేవి, 13 జిల్లాల్లో కూడా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఉండేవి. ఇవన్నీ కూడా మొత్తం మానిటర్ చేస్తుండేవాళ్ళు ఫీల్డ్ మీద ఏం జరుగుతుంది అనేది. అంటే ఇది న్యాచురల్ కెలామిటీస్ ఒక్కదానికే కాదు పరిమితం. అవును, న్యాచురల్ కెలామిటీస్ లో దీన్ని మెయిన్ బాగా ఉపయోగించుకోవచ్చు. న్యాచురల్ కెలామిటీస్ లేని సమయంలో ఏంటి దీని పని ఏంటి అంటే, మొత్తం మీరు ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు ఎక్కడన్నా మా వీధిలో కరెంటు పోయింది అనుకోండి, కరెంటు పోతే మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే మొత్తం గవర్నమెంట్ కి తెలిసిపోతుంది. గవర్నమెంట్ యంత్రాంగం మొత్తం దాన్ని అలర్ట్ చేసి ఆ ఏరియాలో విద్యుత్ అంతరాయం లేకుండా చూస్తాయి. అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను మీకు ఏదన్నా ఒక ప్రభుత్వ శాఖలో ఎవరన్నా కరెంటు పోతే, అదే విధంగా వృధాగా ఉదయం పూట కరెంట్ ఎక్కడైనా రోడ్ల పైన వెలుగుతుంటే, అంటే పోల్స్ పైన అవి కూడా కనిపించాయి. అంటే మీకు పొద్దున పూట కూడా లైట్ల వేసేసి అతను ఆ లైన్ మీద ఆపకుండా వెళ్ళిపోతాడు. అవును, అప్పుడు ఆ టైంలో మనం దాన్ని ఫోటో తీసి అప్లోడ్ చేసేస్తే ఆ ప్రాబ్లం ని క్లియర్ చేస్తారు. ఈ తరహాలో అంటే చిన్న మైన్యూట్ విషయాల దగ్గర నుంచి మొత్తం న్యాచురల్ కెలామిటీస్ చూసుకునే వరకు కూడా మొత్తం అన్ని రకాలుగా ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ చేసి పెట్టారు. మీకు ఏదన్నా ఒక గవర్నమెంట్ ఆఫీసులో ఎవరన్నా లంచం అడిగితే ఎవరికో వేరే వాళ్ళకి ఫోన్ చేసి సపరేట్ ఫోన్ నెంబర్ కి చెప్పే అవసరం లేదు. ఈ ఆర్టీజీకి ఒక మెసేజ్ పెడితే అయిపోతుంది, పని అయిపోతుంది. ఇట్లా ఒక్కటి కాదు, రకరకాలుగా ప్రజా జీవితంలో ఏవైతే ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందులన్నిటికీ పరిష్కరించడానికి గవర్నమెంట్ ఎక్కడైనా సరే, ఏ సందర్భంలో అయినా సరే ఇంటర్వ్యూన్ కావటానికి మొత్తం అవకాశం ఉన్న సిస్టమ్ ఇది. ఈ రియల్ టైమ్ గవర్నెన్స్ అనేది మీరు ఇంట్రడక్షన్ లో కూడా చెప్పినట్టు, బ్రిటన్ అప్పటి ప్రధాని టోనీ బ్లేయర్ వచ్చి ఇటువంటి అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మా దేశంలో కూడా లేవు, చాలా బాగున్నది ఇది అని చెప్పాడు. అంటే ఆ సిస్టమే అట్లా ఉంటుంది. మొత్తం న్యాచురల్ కెలామిటీస్ కి సంబంధించి ఈ తుఫాన్లు, వరదలు ఇటువంటివి వచ్చినప్పుడు ఈ ఆర్టీజీ విల్ ప్లే ఎ కీ రోల్, బిగ్ రోల్ ప్లే చేస్తుంది. అవును, మీకు మనం ఈ డ్రోన్ టెక్నాలజీని వాడటమే కాకుండా అక్కడి నుంచి రియల్ టైం పిక్చర్స్, మన విజువల్స్ కనుక మనం చూస్తే దాన్ని ఎంతవరకు ఎంత సమయం లోపల దాన్ని ఫిక్స్ చేయొచ్చు అనేది ఒక అంచనా వేసుకుంటాం. బయట నుంచి హెల్ప్ చేయటానికి, ఇప్పుడు అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలేరు కదా. వాళ్ళందరూ ఇనండేటెడ్ సిచ్యుయేషన్ లో ఉంటారు, నీళ్ళన్నీ స్టాగ్నేషన్ లో ఉండటం వల్ల. అవును అవును, అప్పుడు బయట నుంచి హెల్ప్ కావాలి అంటే కమ్యూనికేషన్ సిస్టమ్స్ లేకపోయినా, రోడ్డు ట్రాన్స్పోర్ట్ మీకు అక్కడ లేకపోయినా ఏమీ చేయలేరు. అటువంటి పరిస్థితుల్లో రియల్ టైం గవర్నెన్స్ అనేది వర్క్ చేస్తుంది. అంటే అసాధారణ పరిస్థితుల్లో కూడా మనం యాక్షన్ తీసుకోవటానికి
ఇది ఉపయోగపడుతుంది, ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడానికి అవును. ప్రజలకి ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో అంటే అక్కడ సిచ్యువేషన్ జరుగుతున్న విషయాన్ని మనం ప్రభుత్వానికి తెలియపరచలేరు, ఎందుకంటే వ్యవస్థలు పూర్తిగా ఇంటర్నెట్ కావచ్చు, కరెంట్ కావచ్చు, ఇవన్నీ ఇబ్బందులు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ నుంచి కూర్చొని మానిటర్ చేయొచ్చు. ఇటువంటి అద్భుతమైన వ్యవస్థని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో చెప్పి దానికి సంబంధించి మనుషుల్ని ట్రైన్ చేసి అవును దీన్ని ఇట్లా వాడుకోవాలని చెప్పి పెడితే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశాడంటే, జగన్మోహన్ రెడ్డికి దాని సంగతి ఏంటో తెలియదు, ఆ విషయాలు తెలియవు, దాన్ని ఎందుకు వాడతారో తెలియదు, దాని వల్ల ఉపయోగం ఏంటో తెలియదు, దీని వల్ల మనకేమన్నా ఓట్లు వస్తాయా అని అడిగినట్టున్నాడు. ఆయన ఎప్పుడు జనరల్ గా అదే అడుగుతాడు సార్. ఓట్లే కాదు గతంలో సచివాలయం వెళ్ళినప్పుడు ఏదో కాదు గతంలో సచివాలయం వెళ్ళినప్పుడు ఏదో చిన్న లైట్ వెలుగుతోందట ఇంటర్నెట్ కి సంబంధించి ఏదో. అయితే అదేంటి వీళ్ళు మన మాటలు వినడానికి పెట్టారా అప్పటి ప్రభుత్వం అడిగారంటే, అట్లాగే ఈ వ్యవస్థను కూడా దీన్ని కూడా అదే అనుకున్నారు, భయపడ్డారు ఆయన. ఈయనకి టెక్నాలజీ గురించి తెలీదు, ఎంతసేపటికి అనుమానం. ఈ బగ్గులు పెట్టారా, ఏదైనా లైట్ వెలుగుతుంటే భయం, లైట్ ఆర్పితే భయం. ఈ తరహాలో ఈయన పరిపాలన అంతా సాగింది. ఈయనకి ఆర్టీజీఎస్ విలువ ఎట్లా తెలుస్తుంది? అవును, ఈయనకి తెలీదు. ఆర్టీజీఎస్ వల్ల ఓట్లు రావు, ఆర్టీజీఎస్ వల్ల డబ్బులు రావు, ఆర్టీజీఎస్ వల్ల మనకి డబ్బులు మిగలవు, అందులో కమిషన్లు కొట్టలేము. ఇక్కడ మీకు ఉదాహరణ చెప్తున్నా. మీకు ఇప్పుడు విజయవాడ సిచ్యుయేషన్ ఉంది. ఈ విజయవాడ సిచ్యుయేషన్ లో ఎంతమంది ఎక్కడ వాటర్ లో ఇదైపోయి ఉన్నారు, స్టాగ్నేటెడ్ వాటర్ లో చిక్కుకుపోయారు అనేది తెలుసుకొని ఎంతమందికి కావాలో ఆహార పదార్థాలు అంతమందికి పంపించే వీలుంటుంది. అవును, మరి అటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డికి డబ్బులు మిగలవు కదా. అందుకని ఈ వ్యవస్థ గురించి తెలుసుకొని ఉంటాడు. తెలుసుకొని దీంతో మనకి లాభం లేదు, ఇది ఉండటం వల్ల మనకి కీడు తప్ప మేలు లేదని చెప్పి ఆ వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసి పెట్టాడు. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి లైన్ లో పెట్టడానికి, అంటే అది చాలా ఏళ్ల 2018లో తీసుకొచ్చి అంటే 6 నెలల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసే స్థాయికి తీసుకురావటం అనేది అప్పట్లో చాలా అసలు నేషనల్ వైడ్ గా ఈ టెక్నాలజికల్ యూనివర్సిటీలు అన్ని కూడా వచ్చి స్టడీ చేసిపోయినాయండి. అవును, దీన్ని ఎట్లా చేస్తున్నారు మీరని. ఆ తర్వాత మీకు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో రియల్ టైమ్ గవర్నెన్స్ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత యూనివర్సిటీ స్టూడెంట్స్ ని ఇక్కడ పంపించి దాన్ని స్టడీ చేసి యూనివర్సిటీలో కోర్సులు పెట్టారు ఈ రియల్ టైమ్ గవర్నెన్స్ మీద. అంటే అంత అద్భుతమైన ప్రయోగాన్ని చంద్రబాబు నాయుడు, అంటే టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలి, ఆ టెక్నాలజీని కామన్ మెన్ కి ఎట్లా తీసుకెళ్ళాలి. కామన్ మెన్ ఇప్పుడు మేము కంప్యూటర్ నేర్చుకుంటామండి, ఈ కంప్యూటర్ నేర్చుకోవటం వల్ల, కంప్యూటర్ ఉండటం వల్ల సామాన్యుడికి ఏంటి ప్రయోజనం, అవును, ఆ రిలవెన్స్ ఏంటి అనేది ఆలోచించాలి. అవును, ఆ రిలవెన్స్ ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు. అందుకనే అందులో పార్టే ఈ గుడ్ గవర్నెన్స్ లో పార్టే ఈ రియల్ టైమ్ గవర్నెన్స్. అవును, సర్వనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని, అదే విధంగా ఈ వ్యవస్థను కూడా. మీరు ఆ డ్రోన్లన్నీ ఆ డ్రోన్లన్నీ జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు వాడుకున్నాడో తెలియదు కానీ ఆ డ్రోన్లు పోయినాయి, అన్ని పోయినాయి, వ్యవస్థలు పోయినాయి, కమ్యూనికేషన్ సిస్టమ్ పోయింది. డ్రోన్లు మీకు తెలుసు కదా సార్, ఆ తిరుపతి సెట్టింగ్ వేసినప్పుడు అక్కడ పైనుంచి డ్రోన్లు ఎదిరినాయి. వాటికి వాడింది ప్రజల కోసం కాదు, లేదంటే ఈ విధంగా విపత్తులు వచ్చినప్పుడు కాదు. ఎగ్జాక్ట్లీ. ఇటువంటి అంటే ఇది ఒక చాలా పెద్ద వ్యవస్థ. బాగా ఈ వ్యవస్థని ఎట్లా వాడుకోవాలి, ఎట్లా చేయాలి, ప్రజలకి ఎట్లా సార్ట్అవుట్ ఒక సౌకర్యాన్ని అందించాలి అనే ఆలోచన లేని జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయింది. మీకు ఇప్పుడు చెప్తా పవన్ గారు, మీకు గనక ఇప్పుడు ఆ రియల్ టైమ్ గవర్నెన్స్ కనుక ఇప్పుడు ఎఫెక్టివ్ గా ఉన్నట్టయితే, అమల్లో ఉన్నట్టయితే, ఇంతసేపు అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపుగా నాకు తెలిసి ఆయన నిన్న మధ్యాహ్నం నుంచి రివ్యూలోనే ఉన్నాడండి. అవును, అవును, వేరియస్ ఆఫీసర్స్ తో, వేరియస్ డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ తోటి
మాట్లాడుతూ గ్రౌండ్ లెవెల్ వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేస్తూ ఆయన అక్కడే కూర్చొని ఉన్నాడు. అవును, నిన్న కీలకమైన పెన్షన్ల పంపిణీకి సంబంధించి అంటే 31వ తారీఖే పెన్షన్లు వేద్దాం అనుకున్నారు. దానికి ఆ కార్యక్రమాన్ని కూడా అధికారులకి అప్పజెప్పేసి ఆయన ఇంకా ఈ ప్రజల్లో ఈ విపత్తుకు సంబంధించే సమీక్షలు. ఎగ్జాక్ట్లీ. అంటే నేను అనేది ఏంటంటే రియల్ టైం గవర్నెన్స్ ఉంటే అంటే పర్సనల్ గా ఎవరైనా సరే ఇంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు. అవును, అని ఈజీగా అయిపోతుంది. మీకు సమాచారం మొత్తం ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది. మీకు ఎప్పుడైతే సమాచారం మీ దగ్గర ఉంటుందో ఏ నిర్ణయం తీసుకోవాలనేది మీరు ఈజీగా ఒక డెసిషన్ కి రాగలుగుతారు. ఇన్ని సౌకర్యాలు ఉండే వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి అత్యంత క్రూరంగా నాశనం చేసి వదిలిపెట్టారు. అవును సార్, రైట్. వస్తాను సార్, ఒక్కసారి టీడీపీ పార్టీ నుంచి కూడా జాతీయ అధికార ప్రతినిధి